యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు, నేనే మార్గము, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుడు మనకి తన వాక్యం ద్వారా సత్యాన్ని ఉన్నట్లుగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే, పరలోకాన్ని చేరుకోవాలంటే ద్వారం ఎవరు? నేనే. నా ద్వారానే వెళ్ళాలి. ఇంకొకళ్ళు ద్వారం అనేది లేదు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి? నేనే ద్వారాన్ని. నా ద్వారానే ఎవరైనా సరే తండ్రి వద్దకు వెళ్తారు, అంటే దేవుణ్ణి చేరుకుంటారు, పరలోకాన్ని చేరుకుంటారు తప్ప వేరొక దారి లేదు, వేరొక మార్గం లేదు, వేరొక ద్వారం అనేది లేనే లేదు. కాబట్టి ఈ దినాల్లో లెంట్ డేస్ బిగిన్ అయినాయి. మరి ముఖ్యంగా మన ఆర్సీఎం చర్చిలో తీసేసానులే. ఉన్నది ఉన్నట్లుగా మనం బయట వాళ్ళకి ఎట్లాగూ మనం చెప్పకపోయినా మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఏమిటి ఆ సత్యం అంటే, యేసుక్రీస్తే మార్గం, మరియా మార్గం కాదు. చాలామంది ఈ మాట అంటే, మరియ తల్లిని పూజ చేయకూడదండి, చేయకూడదు, ఎందుకంటే ఆమె మార్గం కాదు. యేసు ప్రభు చెప్పాడు స్పష్టంగా, నేనే మార్గాన్ని, నా ద్వారానే రావాలి తప్ప వేరొకళ్ళు లేరు. మరి మధ్యవర్తిగా పెట్టొచ్చా అండి? మధ్యవర్తిగా పెట్టడానికి కూడా లేదు. నేనే మధ్యవర్తిని. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తునే నరుడు. ఇక ఎవరు ఉండరు. కానీ ఇప్పుడు మన వాళ్ళు చేస్తుంది ఏమిటో తెలుసా? ఒక జపం దగ్గర నుంచి ప్రారంభించుకుందాము. మొట్టమొదటి మాట ఏం చెప్తున్నారు? దేవర వరప్రసాదంతో నిండిన మరియమ్మ వార వందనం. ఇది చాలా మంచి మాట. ఎందుకంటే మరియ తల్లి దేవుని యొక్క వరప్రసాదంతో నిండిపోయింది. అంటే దేవుని యొక్క కరుణ, కృప ఆమె మీద నిండుగా ఉన్నాయి. ఇది 100కి 100% నిజం. అందుట్లో ఎటువంటి అబద్ధం లేదు, అది సత్యం. తర్వాత మాట ఏమిటి? ఏలిన వారు మీతో ఉన్నారు. ఇది 100కు 100% అబద్ధం. ఈ మాట అసలు పలకనే కూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా నేను మరియ తల్లితో ఉన్నాను అని చెప్పలేదు. పోనీ మరియ ఎప్పుడైనా యేసుక్రీస్తు నాతోనే ఉన్నాడని ఎప్పుడైనా ఆమె చెప్పిందా అంటే ఆమె కూడా చెప్పలేదు పాపం. కానీ మన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏలిన వారు మీతో ఉన్నారు. అసలు ఈ పదం ఎంత తప్పు అంటే అంత తప్పు, ఎంత అబద్ధం అంటే అంత అబద్ధం. యేసుక్రీస్తు అన్నాడు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను, మరియతో కూడా ఉన్నానని చెప్పలేదు. కానీ మన వాళ్ళు తెలియకుండానే ఈ అబద్ధాన్ని పలికేస్తూనే ఉన్నాం. కొంతమంది దాని గురించి కనీసం ఆలోచన కూడా చేయరు. అరే, ఈ పదం మనం పలుకుతున్నాం, ఇట్లా పలకొచ్చా? దేవుడు మరియ తల్లితోనే ఉంటారని ఎప్పుడైనా చెప్పాడా? పోనీ మరియ ఎప్పుడైనా యేసు ప్రభు నాతోనే ఉంటాడని ఎప్పుడైనా ఆమెనా చెప్పిందా? చెప్పలేదు కదా. ఎందుకు ఇట్లా పలుకుతున్నామని కనీసం ఆలోచన కూడా ఉండదు మన వాళ్ళకి. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఇంకా ఏమన్నాడు? 2-3 ఎక్కడైతే నా నామములో చేరి ఉంటారో వారి మధ్య నేను ఉంటా అన్నాడు. అంతేగాని ఎప్పుడైనా నేను మరియ తల్లితోనే ఉంటాను అని ఎప్పుడు యేసు ప్రభు చెప్పలేదు. యేసు ప్రభు చెప్పని దాన్ని, మరియ కూడా చెప్పని దానిని మనం మాట్లాడుతున్నామంటే అది నిజంగా అబద్ధం. ఇక తర్వాత మాట ఏమిటి? స్త్రీలందరిలో మీరు ఆశీర్వదించబడిన వారు. నిజమే, ఈ భూలోకంలో ఉన్న స్త్రీలందరిలో ధన్యురాలు ఎవరంటే మరియే. ఎందుకంటే ఈ లోక సంబంధమైన రక్షకుణ్ణి తను ఈ లోకానికి అందించగలటానికి దేవుడు తన గర్భాన్ని వాడుకున్నాడు. నిజంగా అంత ధన్య స్త్రీ ఈ లోకంలోనే కాదు, ఎక్కడా కూడా ఉండదు కూడా. ఇది 100కి 100% సత్యం. తర్వాత ఏమిటి? అది కూడా 100కి 100% నిజమే. ఎందుకంటే యేసుక్రీస్తు
ఈ లోకమంతటికి కూడా ఆశీర్వాదానికి కర్త ఆయన, ఆశీర్వదించేవాడు. ఇంకా యేసు ప్రభుకి మనం ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు ఎవరికి మనం చెప్తున్నాం? తీసుకెళ్ళి మరియ తల్లికి చెప్తున్నాం, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అని. ఎప్పుడైనా మరియ తల్లి మీరు నాకు చెప్పుకోండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా అన్నదా? అనలేదు. పోనీ యేసు ప్రభు ఎప్పుడైనా మీరు నాకు కాదు ప్రార్థన చేయాల్సింది, మరియ తల్లి ఉంది కదా ఆమెకు చెప్పుకోండి, ఆమె నాకు చెప్పుద్దని ఎప్పుడైనా అన్నాడా? అనలేదు. యేసు ప్రభు నేనే మార్గాన్ని అన్నాడు. అంటే మనం వెళ్ళి చెప్పాల్సింది, ప్రార్థన చేయాల్సింది, చెప్పుకోవాల్సింది ఎవరికి? యేసు క్రీస్తుకే చెప్పుకోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మరియ తల్లిని చెప్తున్నారు. ఇది ఎంత అబద్ధం అంటే అంత అబద్ధం. అంటే మనం చెప్తున్న దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. తెలియకుండానే ఈ నిజాలు అబద్ధాలు రెండు కలిపి చెప్పేస్తున్నాం. ఎట్లా సృష్టించారో, ఎందుకు సృష్టించారో మనకైతే తెలియదు. కానీ మనం మాట్లాడుతున్న మాటల్లో 100కు 100% నిజాలు ఉన్నాయి. అట్లా చేశారు. మరి అది ఎట్లాగ వచ్చిందో మనకు తెలియదు. వాళ్ళు అట్లాగా పెట్టారు, దీన్ని ఇట్లా పలుకుతున్నాం. ఆ పలుకుతున్న వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, బైబిల్ జ్ఞానం ఎరిగిన వాళ్ళు ఉన్నారు, ఎరగలేని వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మాట మనం పలకొచ్చా లేదా అని ఆలోచన మాత్రం చేయట్లేదు, అంతే. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం, అంతే అంతే. ఇట్లాగా చేస్తూ చేస్తూ చివరికి ఎన్నిసార్లు మనం చెప్తున్నాము మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం. అసలు మన కోసం ఈ మరియ తల్లి ప్రార్థన చేస్తుందనే మాట ఎక్కడా లేదు. కానీ మన కోసం ప్రార్థన చేసేది ఎవరో తెలుసా? యేసు క్రీస్తే మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. అది ఉందా అంటే అది ఉంది బైబిల్లో. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. కానీ మనకు తెలియకుండానే మనం ఒక రకమైన అబద్ధాన్ని పలికిస్తున్నాం, జరిగిస్తున్నాం, ఇంకంతే. ఇప్పుడు మన వాళ్ళు 40 రోజులు దీక్ష తీసుకున్నారు, మంచిదే. దేవునితో కూడా ఉండడం కోసం ఒక మంచి మాట. ఏదైనా కానీ అది మనకి ఇది నిజం కాదని తెలిసినప్పుడు దాని నుంచి మనం బయటపడాలి. తెలియక కొంతకాలం చేస్తుంటాం, తెలియనంతకాలం ఇప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళు ఉంటారు. అది మంచిది కాదు, అది నిజమైంది కాదని వాళ్ళకి తెలియనంతకాలం అది చేసుకుంటూ పోయారు. కానీ అది తెలిసిన తర్వాత వాళ్ళు చాలామంది దాని నుంచి బయటపడి నిజదేవుడు ఎవరో తెలుసుకొని నిజదేవుడి వైపు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది తెలిసినా సరే మా వాళ్ళు, మా పితరులు అట్లాగా చేసుకుంటూ వచ్చారు, మేము కూడా చేస్తున్నాం, మేము కూడా చేస్తాం అనేవాళ్ళు. ఇక వాళ్ళని మనం ఏమి అనలేము, ఎందుకంటే ఇక వాళ్ళ లోకం వాళ్ళది. సత్యం తెలుసుకొని దాని నుంచి బయటపడేవాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాశనమునకు వెళ్ళేవారు విశాల మార్గంలో ఉంటున్నారు, ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు కొందరే. ఎవరైతే నిజం తెలుసుకుంటారో, ఎవరైతే సత్యం వైపు మళ్ళుతారో వాళ్ళే ఇరుకు మార్గంలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే నిజం తెలిసినా మాకు అది అవసరం లేదనుకుంటారో వాళ్ళు విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మన వాళ్ళు తెలుసో తెలియకో మంచిగా దీక్ష తీసుకున్నారు, ఇలాగ చేయాలి, ప్రార్థనలో ఉండాలి, మంచి ఆలోచన, మంచి ఉద్దేశం. కానీ ఒక మాటలో మనం అడుక్కుంటే ఇది యేసు ప్రభు మాల అనాలా, మరియ తల్లి మాల అనాలా? యేసు ప్రభు మాల, మరియ తల్లి మాల? దీక్ష యేసు ప్రభు దీక్ష, మరియ తల్లి దీక్ష యేసు ప్రభు దీక్ష. యేసు ప్రభు దీక్ష అయితే మనం ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరి పాటలు పాడాలి, ఎవరిని ఆరాధించాలి? యేసు ప్రభువుని ఆరాధించాలి. కానీ మన వాళ్ళు చేస్తున్నది మరియ తల్లికే ప్రార్థన చేస్తుంటారు, ఆ మరియ తల్లినే ఆరాధన చేస్తుంటారు, ఆ మరియ తల్లి పాటలే పాడుతుంటారు. ఇది మనం తెలుసో తెలియకో జరిగిస్తున్న ఒక అబద్ధమే. ఇప్పుడు ఇప్పుడు ఈ మాటే అవునవునులే. ఇప్పుడు ఆమె లేకుండా యేసు ప్రభు అయితే ఏమీ రాలేదు. ఇప్పుడు మరియమ్మ యొక్క తల్లి ఎవరు? అన్నమ్మ గారు, అన్నమ్మ. మరి అన్నమ్మ గారు లేకుండా మరియమ్మ గారు రాలేదు కదా. మరి అన్నమ్మ గారిని ఎందుకు పూజ చేయరు?
మనం అనుకుందాం. మనం అనుకున్నట్లుగానే ఇప్పుడు మరియ లేకుండా యేసు ప్రభు రాలేదు. మరి మరియ తల్లి, ఇప్పుడు అన్నమ్మ లేకుండా మరియ తల్లి రాలేదు కదా. మరి ఆ అన్నమ్మ గారికి ఎందుకు జ్ఞాపకం చేసుకో, అసలు ఎందుకు ఆమెకు ప్రాముఖ్యత ఇవ్వం మరి? ఇంకొక విషయం తెలుసా, యేసు ప్రభు మరియ తల్లిని కాకపోతే ఆ సమయంలో ఎవరో ఒకరిని ఎంచుకుంటాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ కన్యక మరి కావచ్చు, ఇంకోసారి ఎవరో కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ ఆమెకున్న ధన్యత ఏంటంటే తనను ఎంచుకున్నాడు దేవుడు. అది ఆ ధన్యత. ఉమ్. ఆ రోజుల్లో కన్యక చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరికీ లేని ధన్యత దేవుడు ఆమెకే ఇచ్చాడు. అందును బట్టి ఈ ప్రపంచమంతట్లో ఆమె నిజంగా ధన్యురాలు. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ యేసు ప్రభువుని డామినేట్ చేసి యేసు ప్రభువుతో పాటు పూజలు అందుకునే స్త్రీ అయితే కాదు. అది మన వాళ్ళు తెలియక చేస్తున్న ఒక పొరపాటు. ఒక చిన్న ఒక చిన్న విషయం అడుగుతాను. ఇప్పుడు మన సీఎం జగన్ ఉన్నాడు, ఇప్పుడు కాదులే, అంతకుముందు వాళ్ళ అమ్మ కూడా ఉంది కదా. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ పేరు మనకు తెలియదుగా. ఇప్పుడు పోయిన పార్టీలో జగన్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా. మరి వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మ ఉంది కదా, విజయమ్మ. ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎవరైనా అర్జీ పెట్టుకున్నా, అప్లై చేసుకున్నా, ఏదైనా అవకాశం ఉన్నా ఎవరితో అప్లై చేసుకోవాలి? జగన్ గారికేగా. వాళ్ళ అమ్మ లేకుండా జగన్ ఎట్లా వచ్చాడని చెప్పేసి ఆ విజయమ్మకి పోయి చెప్పుకోరుగా. అధికారంలో ఉంది ఎవరు, పరిపాలిస్తుంది ఎవరు, ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు? ఆయన. వాళ్ళ అమ్మ లేకుండా ఆయన ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టుకోరుగా, వాళ్ళ అమ్మకి చెప్పుకోరుగా విషయాలన్నీ. యేసు క్రీస్తు ఈ లోకానికి అంతటికి అధికారిగా ఉన్నాడు. ఆయన మరియ గర్భంలోకి రాకముందు దేవుడే, వచ్చిన తర్వాత మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ముందు ఆ తర్వాత కూడా ఆయనే దేవుడు. కానీ మన వాళ్ళు ఏమంటారంటే మరియ లేకుండా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మరియ లేకముందు కూడా ఆయన దేవుడే. మరియ గర్భంలోనికి రాకముందు కూడా ఆయన దేవుడుగానే ఉన్నాడు. ఆయన స్థానం అక్కడ ఉంది. కాకపోతే ఈ లోకానికి అంతటికీ రక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో దేవుడు ఒక మనిషి రూపంలో ఈ లోకానికి రావాలి. ఆ మనిషి రూపంలో కూడా పురుషుని యొక్క ప్రమేయం లేకుండా రావాలి. మీకు అర్థమైందా? ఈ లోకంలో నీవు నేను ఎవరు సంతానం? స్త్రీ సంతానం కాదు, పురుష సంతానం. మనల్ని కన్నది ఎవరు? మగవాళ్ళే, ఆడవాళ్ళు కాదు. అదేంటండి ఇట్లా అంటారు? మనల్ని కన్నది ఎవరు? మగవాళ్ళే, ఆడవాళ్ళు కాదు. అంటే పురుషుని యొక్క బీజం పడితేనే మనం వచ్చేసాం. కానీ యేసు క్రీస్తుకి అట్లాగా లేదు. ఏ పురుషుని యొక్క బీజం లేదు. తానే ఒక చిన్న నలుసుగా మరియ గర్భంలోకి ఆయన ఉద్భవించాడు. అంతే తప్ప ఇక ఏ పురుషుడి కలయిక కూడా లేదు. ఆ విధంగా దేవుడు ఒక చిన్న నలుసులాగా మన కోసం తగ్గించుకొని ఆ స్త్రీ గర్భంలోకి ప్రవేశించి మానవుడిగా మన కోసం జన్మించాడు. ఇది యేసుక్రీస్తు మన కోసం చేసిన గొప్ప త్యాగం. అది ఇంత త్యాగం చేసిన యేసుక్రీస్తుని మనం ఏం చేస్తున్నాం? చిన్న బాలయేసులాగా చూపించేసి మిగతా మరియ తల్లిని పెద్దగా చూపిస్తున్నాం. నిజంగా ఇది మన వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా ఇదైతే పొరపాటే. మరి దీన్ని అంగీకరించే వాళ్ళు ఎంతమందో, మరి దాన్ని కొట్టేసేవాళ్ళు ఎంతమందో. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన వాళ్ళు తెలిసి తెలియక చేస్తున్నారు. అసలు మొట్టమొదటిసారిగా ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ మిషన్. రోమన్ అంటే ఇటలీలో ప్రారంభించబడింది. క్యాథోలిక్ అన్నిటి అర్థం ఏంటంటే యూనివర్సల్, అంటే విశ్వమంతటికి సంబంధించిన ఒక మిషన్. అంటే దేవుని వాక్యాన్ని విశ్వమంతటికి విస్తరింపచేయాలని ఆది అపోస్తలులు ప్రారంభించిన ఒక మిషన్ ఇది. జరిగింది ఏమిటంటే మొట్టమొదట ఉండేది ఇది. అయితే కొంతకాలమైన తర్వాత కాన్స్టంట్ నోపులు వచ్చిన తర్వాత దీన్ని ఒక మతంలాగా వ్యాప్తి చేసి ఈ మతంలో బిషప్పులు వాళ్ళని పెట్టాడు. ఈ బిషప్పులు ఏం చేశారంటే రాజులను కూడా శాసించే అంతగా ఎదిగారు.
అలా శాసించినప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ సమయంలో మతం పేరుతో, క్రైస్తవ్యం పేరుతో లేని వాటన్నిటిని కూడా పుట్టించారు. అలా పుట్టించే వాటిలో పాప పరిహార పత్రాలు అని కూడా పుట్టించారు. అంటే ఇప్పుడు నేను దొంగతనం చేశాను, దొంగతనం చేశావా, నువ్వు ఒక 1000 రూపాయలు ఇస్తే నీ పేరున పాపం పరిహరించినట్లుగా నేను రాసేస్తా పత్రం, సర్టిఫికేట్ ఇస్తా, అప్పుడు నీ పాపం పోయినట్టే అని ఇట్లాగా పాప పరిహార పత్రాలు పంచిపెట్టారు. అక్కడి నుంచి ప్రారంభించబడింది. ఇట్లాగా చాలామంది ఇప్పుడు 10 హత్యలు చేసినవాడు కూడా వచ్చి, అయ్యా నేను ఇట్లా 10 హత్యలు చేశాను అయ్యా, అవునా, 10 హత్యలకి ఒక్కొక్క హత్యకి 1000 రూపాయల చొప్పున 10,000 కట్టు, నీ పాప పరిహారం మేము ఇస్తాం అని చెప్పేసి ఆ పత్రం మీద రాసి 10,000 తీసుకొని పత్రం ఇచ్చేవాళ్ళు. అంటే ఆ పత్రం పట్టుకోగానే నా పాప పరిహారం అయిపోయింది అని అనుకుంది. ఇది తప్పు కదా అని చాలామంది దీన్ని ఇట్లాగ వ్యతిరేకించుకుంటూ వచ్చారు. అలా వ్యతిరేకించుకుంటూ వచ్చిన వాళ్ళల్లో మార్టిన్ లూథర్ అని ఉన్నాడు. ఆయన కూడా ఆర్సీఎంలో ట్రైనింగ్ పొందాడు, ఆర్సీఎంలో ఫాదర్గా తయారయ్యాడు. ఆయన బైబిల్ మొత్తం చదివి అసలు బైబిల్లో ఉంది ఇది కాదు కదా, మన వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇట్లాగా, బైబిల్లో ఉంది ఒక రకంగా అయితే వీళ్ళు చెప్తుంది ఇంకో రకంగా ఉంది ఏంటంటే, అప్పుడు ఇక వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడు. ఇది కరెక్ట్ కాదు, బైబిల్లో ఎట్లా ఉంటే మీరు ఇంకో విధంగా చెప్తున్నారు, వాళ్ళని తప్పుదారులు నడిపిస్తున్నారు, వాళ్ళని సత్యం వైపు కాకుండా అసత్యం వైపు మళ్ళిస్తున్నారు మీరు అని తిరుగుబాటు చేస్తే ఈయన మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఎంత ఒత్తిడి తీసుకొచ్చారంటే ఇక ఆయన్ని బహిష్కరించే అంతగా చేశారు. అయినా సరే ఆయన నిలబడ్డాడు, దేవుని కోసం, సత్యం కోసం నిలబడ్డాడు. ఒకప్పుడు ఈ బైబిల్ మన చేతుల్లో ఉంది కదా, ఒకప్పుడు ఈ బైబిల్ పోపు దగ్గరే ఉండేది, లేకపోతే పెద్ద లైబ్రరీలోనే ఉండేది, ఇంకెవ్వరి దగ్గర మనుషుల దగ్గర ఉండనియదు. ఇక వాళ్ళు ఏదైనా చెప్తే ఇంక అదే, దాంట్లో ఇది లోపల ఉందా లేదా, ఇది నిజమా కాదా అని చూసే అంత కూడా ఎవరికి లేదు. ఈ మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత బైబిల్ని మత్తయి సువార్త వరకు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి పనిచేశాడు. దీంట్లో ఇట్లా ఉంది, కావాలని చదువుకోండి. ఇట్లాగా బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని ట్రాన్స్లేషన్ చేయించేసి అందరికీ పనిచేస్తే ఇది పోపులకి వాళ్ళకి గిట్టల. ఆయన్ని వెలేశారు, చాలా చేశారు. చివరికి సభలో నిలబెట్టారు. ఇంత నిలబెట్టినా ఆయన వాదించి నిలబడ్డాడు. ఇట్లా ఎవరైతే నిజంగా ఈయన సత్యం చెప్తున్నాడు అని ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రొటెస్టెంట్లు అని పిలువబడ్డారు. ప్రొటెస్టెంట్ అంటే ఎదిరించేవాడు, ప్రొటెస్టెంట్లుగా పిలువబడ్డారు. లేదు మేము మొదటి నుంచి ఇక్కడే ఉన్నాం అని వాళ్ళు ఆర్సీఎంలో అట్లాగే ఉన్నారు. అందుకనే అప్పటి నుంచి డివైడ్ అయింది, ఇది ఆర్సీఎం, ఇది ప్రొటెస్టెంట్. తర్వాత ప్రొటెస్టెంట్లో ఇక చాలా రకాలైన డినామినేషన్లు, శాఖలు ఇవన్నీ వచ్చుకుంటూ వచ్చాయి. కేవలం డబ్బు సంపాదన కోసం, స్వార్థం కోసం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కానీ ఆది అపోస్తులు మంచి ఉద్దేశంతో ప్రారంభించారు. మనుషులందరినీ కూడా ఇక వాళ్ళ వైపు తిప్పుకోవాలి, వాళ్ళ చెప్పు చేతలు ఉండాలి. ఏమి చెప్పినా సరే, ఇప్పుడు నేను చేసిన తప్పులని నీకు చెప్పాను అనుకో, నేను చెప్పు చేతల కింద ఉన్నట్లే కదా. ఎందుకంటే నీ మాట ధిక్కరించారనుకో, నువ్వు ఎప్పుడేమంటావు, ఇదిగో ఫలానా టైంలో నువ్వు ఫలానా చేసావు, తెలియదా ఏంటి నీ గురించి, అందరికీ చెప్తా అనేటట్లుగా ఉంటుంది. అట్లాగా ఒక రకమైన మనుషుల్ని వాళ్ళ వైపు విధానం తిప్పుకునేటట్లుగా అప్పటి నుంచి అట్లా కొనసాగుతూనే ఉంది. కాలక్రమేణలో ఇట్లాగా ఎదిరించే వాళ్ళు ఎక్కువయ్యారని ఇక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సంఘం తరపున కొన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అంటే స్కూళ్ళు కట్టించడం, తర్వాత హాస్పిటల్ కట్టించడం, ఇట్లాగా కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా వీళ్ళు మంచివాళ్ళే, మంచి పనులు చేస్తున్నారు అని ఒక ముద్ర జనాల్లో పడిపోయేటట్లుగా చేశారు. ఇదంతా ఎందుకంటే వాళ్ళకి యొక్క వ్యతిరేకత అనేది మనుషుల్లోకి రాకుండా ఒక మంచి ఉద్దేశం పైకి కనిపించేటట్లుగా చూసుకోవాలనుకున్నారు. ఇట్లాగా అప్పటి నుంచి అట్లాగా జరిగిస్తూనే వస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. ఇక దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం తీయని చదువు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలును మాంత్రికులను
వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉందురు. వెలుపట అంటే పరలోకానికి వెలుపల, అంటే నరకంలో. నరకంలో ఎవరెవరు ఉంటారంట? చదువుతున్నాం. కుక్కలు నరకంలో ఉంటాయి. అదేంటి? కుక్కలు పరలోకం పోతాయా, కుక్కలు నరకం పోతాయా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్న దేవుడు కుక్కల గురించి కాదు, కుక్కల లాంటి బ్రతుకుతుంటారే వాళ్ళ గురించి. కుక్క లాంటి స్వభావం ఉంటుందే వాళ్ళ గురించి. కుక్క లాంటి బ్రతుకంటే కుక్క దేనికోసం బ్రతుకుతుంది? కేవలం తిండి కోసమే బ్రతుకుతుంది. అది తోక ఊపినా, విశ్వాసం చూపినా, చివరికి దానికి అల్టిమేట్ ఆలోచన ఎక్కడ ఉంటుందంటే తిండి దగ్గరే ఉంటుంది. ఈ లోకంలో మనుషులుగా మనం కేవలం తిండి కోసమే, ఈ లోక సంబంధమైన వాటి కోసమే మనం బ్రతికితే కనుక దేవుడు మనల్ని కుక్కలుగానే పరిగణిస్తాడు. ఇట్లాగా కుక్క బ్రతికేవాళ్ళు, కుక్కలాగా ఉండేవాళ్ళు నరకంలో ఉంటారు, పరలోకంలో ఉండరు. ఇంకా ఎవరు ఉంటారంట? మాంత్రికులు. మాంత్రికులు అంటే ఇక మనం చెప్పనక్కర్లేదు. మంత్రించేవాళ్ళు అంటే దయ్యాలు ఆవాహం చేసుకొని వాటిని శాంతింపజేయాలని చూసేవాళ్ళు, వీళ్ళు కూడా నరకంలోనే ఉంటారు. ఇంకా ఎవరుంటారంటే నరకంలో? వ్యభిచారులు. వ్యభిచారులు అంటే మనకు బాగా తెలుసు. ఏంటి వ్యభిచారులు అంటే? ఏముందండి, వేరొక పురుషుడితో సంబంధం పెట్టుకోవటం, వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం, ఇది శరీర సంబంధమైన వ్యభిచారం. కానీ ఆత్మ సంబంధమైన వ్యభిచారం కూడా ఉంటుంది. ఏమిటంటే దేవుణ్ణి, నిజ దేవుణ్ణి వదిలేసి ఇదిగో అబద్ధపు దేవుళ్ళని ఆశ్రయిస్తే అది కూడా వ్యభిచారమే. ఎట్లా చేసినా సరే వాళ్ళకి నరకమే. ఇంకా నరహంతకులు అంటే నరహత్య చేసేవాళ్ళు కూడా నరకంలోనే ఉంటారు. ఇంకా విగ్రహారాధికులు అంటే దేవుణ్ణి వదిలేసి జీవం లేని వాటిని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళు కూడా నరకంలోనే ఉంటారు. ఇంకా అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు, అబద్ధాన్ని జరిగించేవాళ్ళు కూడా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు నరకంలోనే ఉంటారు, అబద్ధాన్ని జరిగించేవాళ్ళు నరకంలోనే ఉంటారు. ఈ మాట బాగా అర్థమవుతుందా? మనకి ఇది అబద్ధమని తెలిసినా సరే దాన్నే ప్రేమిస్తున్నాం, దాన్నే జరిగిస్తున్నామంటే మన స్థితి నరకంలో ఉంటుంది. ఈ మాట మనం ఆర్సీఎంలు నరకంలో పోతారని మనం చెప్తే అది బాగోదు. కానీ అక్కడ జరుగుతుంది అబద్ధం. దాన్ని మనం ప్రేమిస్తూ ఉంటే కనుక చివరికి మన స్థానం ఎక్కడ ఉంటుందంటే నరకంలోనే ఉంటుంది. అది అబద్ధం అని తెలుసు, అయినా సరే దాన్నే జరిగిస్తున్నామంటే మన స్థానం నరకమే అని. మనకు తెలియక కొన్నిసార్లు చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. ఇదిగో ఇంతకాలం అయ్యా నాకు తెలియక చేశాను ప్రభు అంటే, నిజమే తెలియక చేశావు కాబట్టి క్షమిస్తున్నాం. కానీ మనం తెలిసిన తర్వాత కూడా అదే అబద్ధాన్ని ప్రేమిస్తూ ఉంటే, తెలిసిన తర్వాత కూడా అదే అబద్ధాన్ని జరిగిస్తూ ఉన్నామంటే దేవుడు మనల్ని అయితే క్షమించడు. వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు, మంచిదే. కానీ మనం చేసే మంచి పనులు పరలోకానికి మనల్ని చేర్చవు. కానీ అబద్ధాన్ని ప్రేమిస్తున్నామే, ఇది మనల్ని నరకానికి నెట్టేస్తుంది. అబద్ధాన్ని జరిగిస్తున్నామే, మనల్ని నరకానికి నెట్టేస్తుంది. తెలియక చేసినంతకాలం దేవుడు దాని గురించి ఏమి అనడు పాపం. తెలిసిన తర్వాత కూడా మనం దాని వైపే వెళ్తే తప్పనిసరిగా మనం లెక్క అప్పగిచెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తామంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేను తప్ప వేరొక మార్గం లేదు. ఇదే కదా మనం చదువుకున్న వచనంలో ఉంది. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే ఏమన్నాడు? నా ద్వారానే ఎవరైనా సరే పరలోకంలో వెళ్తారు. అంతే తప్ప ఇంక ఎవ్వరు కూడా ద్వారం కాదు. అంటే మనం పూజ చేస్తే ఎవరికి చేయాలి? యేసు ప్రభువుకే చేయాలి. ప్రార్థన చేస్తే ఎవరికి చేయాలి? యేసు ప్రభువుకే చేయాలి. పాటలు పాడితే ఎవరి పాటలు పాడాలి? యేసు ప్రభు పాటలే పాడాలి. ఇది కాకుండా వేరేది చేస్తున్నామంటే మనం చేస్తుంది ఏమంటాం? విగ్రహారాధన అంటాం. విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు నరకంలో ఉంటారు అని దేవుడే చెప్తున్నాడు. తెలియక చేసేవాళ్ళు వేరు, కానీ మనం తెలుసుకొని దానివైపు మనం వెళ్లకుండా ఉండాలి. అంటే వాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, కానీ అక్కడ జరుగుతుంది దేవుని వాక్య ప్రకారం కాదు అని మనకు తెలిసినప్పుడు, సత్యం ఇదే అని మనకు తెలిసినప్పుడు
దాని నుంచి మనం బయటపడగాలి. తెలియనంతకాలం మనం విగ్రహారాధన చేసుకుంటూ పోయాం. ఇక మనకి చివరిగా చెప్తాను, ఉప్పలమ్మ తల్లి విగ్రహారాధన కాదా? చెప్పండి. లచ్చమ్మ తల్లి మా ఊరిలో ఉందిలే, విగ్రహారాధన కాదా? ముత్యాలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, ఇట్లాగా దేవతల పేర్లు ఉన్నవన్నీ విగ్రహారాధన కాదా? ఇప్పుడు మనం అదే కోవలో మరియ తల్లి అని అంటున్నామే, మరి ఇది విగ్రహారాధన కింద రాదా? ఇక చాలామంది అంటుంది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మా ఊరిలో ముత్యాలమ్మ తల్లి ఉంటుంది. మా ఊరిలో వెలిసిందంట ఆమె, ముత్యాలమ్మ తల్లి. ఆమెకి సంవత్సరం సంవత్సరం బలి అర్పిస్తారు, సంవత్సరం సంవత్సరం చీరలు కడతారు ఆమెకి. మరి ఎక్కడ కూడా మన వాళ్ళు చేస్తుంది ఏమిటి? సంవత్సరం సంవత్సరం ఏమికి పండుగ చేస్తాం, తిరునాళ్ళు చేస్తాం, మళ్ళీ సంవత్సరం సంవత్సరం ఏమి కూడా చీరలు చుడుతుంటాం. ఇదంతా మనకు తెలియకుండానే విగ్రహారాధన లాంటిదే మనం ఇక్కడ చేస్తున్నాం. విగ్రహారాధన యేసు ప్రభువే పైకి ఉంటాడు, కానీ లోపలంతా జరుగుతుంది ఏంటి? మరియ తల్లి అనే ఒక విగ్రహం పెట్టుకొని మనం విగ్రహారాధన తెలియకుండా చేస్తున్నాం. ఇది నిజంగా మన వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఇవన్నీ తెలియదు, కానీ నిజంగా మనం చేస్తుంది అయితే దానికి తక్కువేమీ కాదు. దానికి ఏమైనా తక్కువ చేస్తున్నామా మనం? వాళ్ళు కూడా విగ్రహానికి చక్కగా బొట్టు కాటికలు ఇవన్నీ పెట్టి చీరలు జుట్టేసి పండుగ చేస్తారు. మరి మన వాళ్ళు కూడా చక్కగా చీర జుట్టేసి ఆమెకి బొట్టు అయితే బెటర్లే, కానీ చక్కగా తిరణాలు అవన్నీ కూడా మనం కూడా చేస్తున్నాం కదా. మరి దానికి దీనికి ఏమైనా తేడా ఉందంటే ఏమీ లేదు. కాకపోతే అక్కడ యేసు ప్రభువు అనే మాట రాదు, ఇక్కడ యేసు ప్రభు అనే మాట వచ్చింది. యేసు ప్రభువును ఎట్లా చూపిస్తాం? చిన్న పిల్లవాడిగా చూపిస్తాం. ఇప్పటికీ చూడండి, మరియ తల్లిని పెద్దగా చెప్తాం, బాలుడైన యేసు అని చిన్నగా చెప్తాం. అంటే ఇప్పటికీ యేసు ప్రభు బాలుడేనా? ఆయన పుట్టి పెరిగి దేవుడై ఉండి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన బాలుడిగానే చేస్తే అది నిజంగా తప్పు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు గారు. ఆయన చిన్నప్పుడు ఫోటో ఏదో ఉంటుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊళ్ళో ఎత్తుకొని పెట్టుకుంది. ఇప్పుడు ఆయనది బాలుడైన చంద్రబాబు గారు అంటే ఆయన ఊరుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు? నేను పుట్టాను, పెరిగాను, పెద్దయ్యాను, ఇదిగో ముఖ్యమంత్రి కూడా అయ్యాను, ఇప్పుడు 4వ సారి. 4 సార్లా? 4 సార్లే. ఇప్పుడు 4వ సారి నేను అయ్యింది. ఇప్పుడు నన్ను బాలుడైన చంద్రబాబు అంటావేంటి? ఏమన్నా మైండ్ ఉందా నీకు అని ఆయనే అంటాడు కదా. మరి యేసు ప్రభువుని మనం ఏం చేస్తున్నాం? ఆయన ఎప్పుడో బాలుడిగా మన కోసం వచ్చాడు, కానీ పెరిగాడు, తన రక్తాన్ని చిందించి మళ్ళీ మరణాన్ని జయించి తిరిగి లేచి లోకానికి వెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చొని విశ్వాన్నంతా పరిపాలిస్తుంటే మనం ఆయన ఏం చేస్తున్నామో తెలుసా? చిన్న బాలుడిలాగా చేసి మరియమ్మ ఒళ్ళో పెట్టేసి మరియమ్మనేమో గొప్పగా చేసి ఆయనేమో చిన్న బాలుడిలాగానే చూపిస్తూ వస్తున్నాం. ఇది మనకి అక్కడ పెద్దవాళ్ళు చెప్పారో లేకపోతే వాళ్ళు చేయమని ఎట్లా చెప్పారో, మన వాళ్ళకి ఏంటంటే నిజం అనేది చెప్తే నచ్చట్లా. అదేమంటే చూసివా, ప్రతి చోట పుట్టినరోజు చేస్తూనే ఉన్నారు. మరియ తల్లి పుట్టినరోజు చేస్తారు, సెయింట్ ఇంకా భక్తులు ఉంటారు కదా, వాళ్ళ పుట్టినరోజులు చేసుకుంటారు, అందరిలాగానే పుట్టినరోజులు చేసుకుంటారు. ఉంది చేస్తారు, అప్పుడు కూడా ఉంది. ఇదంతా ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాక ఫస్ట్ సగం నిజం అబద్ధం రెండు కలగలిపి మనం చేస్తున్నాం. దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, అబద్ధం ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకున్నట్లు ఏది దేవర వరప్రసాద రెడ్డి మరియమ్మ గారా, అది నిజం. ఏలిన వారు మీతో ఉన్నారు, అది అబద్ధం. ఇట్లాగా నిజాన్ని అబద్ధాన్ని రెండింటిని కలిపి అప్పుడు కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను మీ అందరితో ఉన్నాను యుగ సమాప్తి. కానీ ఇప్పటికీ మనం ఏమంటున్నాం? ఆమెతోనే ఉన్నాడు, ఆమెకే మనం అమ్మ మీకే చెప్తున్నాం, మా కోసం ప్రార్థన చేయండి.
ఎప్పుడైనా మరియ తల్లి ఎవరి కోసమైనా నేను ప్రార్థన చేస్తాను అని ఎప్పుడైనా చెప్పిందా? మీరు వెళ్తే ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పినట్లుగా చేయండి. మన వాళ్ళు ఏమంటారంటే మరి కానాను వివాహంలో ఆమె గండి చెప్పింది యేసుప్రభుకి. ఆమె ఏమని చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళకి? అయ్యా, ఆయన ఏదైతే చెప్తాడో అది చెయ్యండి అంది అని చెప్పి సలహా ఇచ్చి పోయింది. అదే వాళ్ళు చేశారు. మనం కూడా ఏం చేయాలి? యేసుప్రభు ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి. అదే కదా ఆ పాపం ఆమె చెప్పింది. అంతకంటే ఆమె ఎక్కువేం చెప్పలేదు అక్కడ. అయ్యా, వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది అంటే, అమ్మా నాతో నీకేం పని, నా టైం ఇంకా రాలేదు, వచ్చినప్పుడు నేను చూసుకుంటాలే అని యేసుప్రభు అన్నాడు. ఇక సరే, ఇక పక్కనున్న పని వాళ్ళతో, అయ్యా ఆయన మీతో ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇందులో మరి ఎప్పుడు కూడా కల్పించుకొని నేను చెప్తానులే మీరు ఉండండి, నేను చేపిస్తానులే మీరు ఉండండి అని ఎప్పుడు కూడా వకాల్తా పుచ్చుకోలేదు ఆమె. ఎందుకంటే ఆమె పరిమితి ఏమిటో ఆమెకు తెలుసు. తాను ఒక మానవ మాతృరాలు, ఆయన దేవుని కుమారుడు, నా గర్భంలో వచ్చాడు, అది నాకున్న ధన్యత. కాబట్టి నా లిమిట్ నాకుంది, నా పరిమితి నాకుంది అని ఆమెకి ఎప్పుడో తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభువుని తగ్గించేసి ఆమె ఒళ్ళో యేసు ప్రభుని పెట్టేసి మనం అబద్ధాన్ని నిజాన్ని రెండు కలిపి చేసుకుంటా ఉన్నాం. అన్నీ తెలుసు. ఈ లోకంలో విగ్రహాలు ఉన్నాయన్న సంగతి యేసు ప్రభుకు తెలియదా? అక్కడ తిరుపతిలో విగ్రహాలు ఉన్నాయన్న సంగతి తెలియదా? ఇంక ఇక్కడ ఉన్నాయని అన్నీ తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడంటే అందరినీ వాళ్ళ యొక్క స్వచిత్తానికి వదిలేశాడు. అంటే మనిషికి అనేది ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఏది మంచిది, ఏది చెడుది, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది మనిషి స్వతహాగా తెలుసుకొని మంచి వైపు మళ్ళితే అది దేవుడు సంతోషిస్తాడు. అందుకనే దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ కాబట్టి ఆ స్వేచ్ఛను బట్టి నువ్వు జ్ఞానం ఉంది కాబట్టి మంచి ఏంటో తెలుసుకొని సత్యం ఏంటో తెలుసుకొని దాని వైపు వచ్చావా, దేవుడు సంతోషిస్తాడు. లేదు, నాకున్న స్వేచ్ఛ నా ఇష్టమని నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోయావా, దాన్ని కూడా దేవుడు లెక్కలో తీసుకుంటాడు. నీకు ఇచ్చిన స్వేచ్ఛను నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటున్నావు, ఇదే దేవుడు మనకు లెక్కడుగుతాడు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన వాళ్ళు తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా ఒక రకమైన ఒక అబద్ధాన్ని మనం తెలియకనే చెప్పేస్తున్నాం. దాన్ని విని 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 మనం కూడా ఏమనుకుంటామంటే నిజమే అనుకునే పరిస్థితులు వస్తున్నాయి. సత్యమేంటో యేసు ప్రభు ఒకే ఒక మాట చెప్పాడు, నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప ఇంకెవ్వరు కూడా తండ్రి దగ్గరికి చేరరు. ఈ మధ్యలో మార్గం ఎవరు లేరు. మరియ తల్లి మార్గం కాదు, పేతురు మార్గం కాదు, యోహాను మార్గం కాదు, అపోస్తలుడైన పౌలు మార్గం కాదు, ఇంకా తోమా మార్గం కాదు, ఇంక ఎవరో ఏ భక్తులు కూడా మార్గం కాదు. యేసు ప్రభువే మార్గం, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే సత్యం ఇది. మనం నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా నిజమైతే మారదు. ఎవరైతే సత్యాన్ని ఎరుగుతారో వాళ్ళు సత్యం వైపు ఉంటారు, సత్యం వైపు వెళ్తారు. అయినా సరే మనకున్న పరిస్థితులను బట్టి అందరితో పాటులే ఉందండి, గుంపులో గోయిందాం. లోకంలో సామెత ఉంటుంది కదా, నలుగురితో నారాయణ, ఇంకో మాట ఏమంటారు, కులంతో గోవిందం. ఏ ఉందిలేంది, అందరితో పాటు పోతే పోద్ది కదా, నిజమో అబద్ధమో ఎవరు చూడొచ్చారు, ఇవన్నీ మనకెందుకులేండి అని మనం అనుకుంటే ఇక దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మనం వాడుకుంటున్నాం. మీకు అంతే, ఏముంది, మంచో చెడో చెప్పడం మన బాధ్యత. ఇక సత్యం వైపు మళ్ళకపోవడం అనేది ఎవరిష్టం వాళ్ళది, చెప్పడం మన ధర్మం. ఇక దాన్ని అనుసరించకపోవడం అనేది ఎవరికి స్వేచ్ఛ ఇచ్చారు దేవుడు, వాళ్ళ స్వేచ్ఛను బట్టి వాళ్ళే ఎన్నుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటున్నాడు ఒకే ఒక మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు విన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆర్సీఎంలను బట్టి నువ్వు నరకానికి పోతావు ఇది చెప్పాల్సిన పని లేదు. కానీ సత్యం ఏంటో మనం తెలుసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళని విమర్శించి ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపే అంత అవసరమేమి లేదు. సత్యం తెలుసుకున్నప్పుడు ఆ సత్యాన్ని అనుసరించుకుంటూ మనం వెళ్ళడమే.
అంతేగాని అమ్మ నువ్వు వాడు పోతున్నావు నరకం పోతావు జాగ్రత్త అని అలా అనాల్సిన పని లేదు. వాళ్ళకి దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు, వాళ్ళకి దేవుడు కనువిప్పు కలిగించినప్పుడు వాళ్ళు దాని గురించి తెలుసుకుంటారు. తెలుసుకోలేదా ఇక అంతే, వాళ్ళ జన్మ అట్లాగే ఉంటుంది. దానికి మనం ఏమీ చేయలేం. ప్రార్థన చేసుకుందాం.